వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ప్రభాస్ సలార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మోస్తరుగా ఆడింది. 1000 కోట్లు రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ 700 కోట్ల వరకే ఆగిపోయింది. సలార్ మీద మిక్స్డ్ టాక్స్ వచ్చినా కూడా ప్రభాస్ స్టామినా వల్ల 6 కలెక్షన్స్ వచ్చాయి. నార్త్లో సలార్ అంతగా ఆడలేదు. కన్నడలోను కూడా అంతగా ఆకట్టుకోలేదు ఆడియన్స్ ని. ఇక తెలుగులో ఓవర్సీస్ లో సలార్ కు బాగానే కలెక్షన్స్ వచ్చాయి. అయితే సలార్ సినిమా ఉగ్ర మూవీకి రీమేక్ కావడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కొంచెం పోయిందనే చెప్పాలి. అలాంటిది ఒక వాదన కూడా ఉంది. సలార్ 2ని ఇప్పుడు ప్రశాంత్ నీల్ పక్కన పెట్టేశాడని అయితే అంటున్నారు. ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఫుల్ బిజీ కాబోతున్నాడు అని అయితే అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు అన్నది ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక మైత్రి మూవీస్ ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందని అయితే ప్రకటించింది. ఇక సలార్ 2ని ప్రశాంత్ నీల్ పక్కన పెట్టేశాడన్న రూమర్ మాత్రం బాగానే వినిపిస్తోంది మనకి. ఇంక ఇది ఇలా ఉంచితే నాగశ్విన్ తీసిన కల్కి 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. చూస్తుంటే ఈ చిత్రం 1200 కోట్లను ఈజీగా కలెక్ట్ చేసేలా ఉంది. కల్కి ప్రమోషన్స్ కూడా అంతగా చేయలేదు. నేషనల్ మీడియాలో కల్కి గురించి నాగశ్విన్ ముచ్చట్లు పెట్టారు. ఇక భారీ ఈవెంట్లు ఏమి కూడా ఏర్పాటు చేయలేదు. అయితే నాగశ్విన్ ప్రభాస్ సలార్ 2 గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం సలార్ 2, పుష్ప 2, సింగం సీక్వెల్ ఇలా దేశాలలో అన్ని పాటలుగా వస్తున్నాయి కదా. ఇక ఇందులో మీకు ఏది అంటే ఇంట్రెస్ట్ అని అడిగారు. ఇక దానికి నాగశ్విన్ చాలా సింపుల్ గా సమాధానం అయితే ఇచ్చారు. తనకు ప్రభాస్ సలార్ 2 అంటే ఇష్టమని అన్నారు. తనకు మామూలుగానే గేమ్ ఆఫ్ ది థ్రోన్స్ వంటి సినిమాలంటే చాలా ఇష్టమని అయితే చెప్పుకొచ్చారు. ఇక సలార్ లో వేరే ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేశారు. ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉంది అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. For more updates, subscribe to Vibrant.